కల్కి మూవీకి వెళ్ళామా, క్లైమాక్స్ చూసామా, చప్పట్లు కొట్టేసామా, ఆ ఫీల్‌తో ఇంటికొచ్చి ఎంజాయ్ చేసామా, ట్రాన్స్‌లో ఉన్నామా, ఇది మనం చేయాల్సిన పని. గానీ కొంతమంది నిబ్బా నిబ్బిగాళ్ళు ఏం చేస్తున్నారు సోషల్ మీడియాలో, అది చూస్తే నాకేమనిపించిందంటే బాటా చెప్తో పటా 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 అని కొట్టేయాలనిపించింది. యాక్సెస్ లేదు, ఉంటే నిజంగా అదే చేయాలనిపిస్తుంది. ఎందుకురా అంత బీపీ తెచ్చుకుంటున్నావు అంటే, కల్కి మూవీ చూసాను నేను ఫస్ట్ డే. అనిపించింది. ఇప్పుడే రెండోసారి చూసా. ఇంకా అనిపించింది. సర్లే అని చెప్పి సోషల్ మీడియా ఓపెన్ చేస్తే, ట్విట్టర్ ఓపెన్ చేసిన, యూట్యూబ్ ఓపెన్ చేసిన, ఫేస్బుక్ ఓపెన్ చేసిన, ఒక కొంత సెక్టార్ పీపుల్ ఉన్నారు. వీళ్ళు నిబ్బగాళ్ళని అనాలి, నిబ్బా నిబ్బిగాళ్ళు. వీళ్ళు చేస్తున్న పని ఏంటంటే, కర్నూలు గొప్ప, అర్జునుడు గొప్ప. అర్జున్ని కావాలని చెప్పి డిగ్రేడ్ చేశారు, కర్ణుని కావాలని చెప్పి డిగ్రేడ్ చేశారు. మా అర్జునుడి ముందు మీ కర్ణుడు ఎంత, మా కర్ణుడి ముందు మీ అర్జున్ ఎంత, మా అర్జునుడు కాలి గోటుకు కూడా మీ కర్ణుడు పనికిరాడు, మా కర్ణుడి చిటికినేల మీద ఇంటికి కూడా మీ అర్జునుడు పనికిరాడు అని చెప్పి ఈ నిబ్బా నిబ్బి మాటలు మాట్లాడుకుంటున్నారు. వీళ్ళని అసలు ఏ బాటా చెప్తూ కొట్టాలో కూడా నాకు అర్థం కావట్లే. వీళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటి, ఎడ్యుకేట్ చేయాల్సింది ఏంటి, షేర్ చేయాల్సింది ఏంటి, వీళ్ళు చేస్తున్న పత్యాపారాలు ఏంటి? కర్ణుడి గురించి మంచి తీసుకోవాలి, అర్జునుడి గురించి మంచి తీసుకోవాలి, వీలైతే ఇంప్లిమెంట్ చేయడం ట్రై చేయాలి, ఇంకా కుదిరితే ఇద్దరు ముగ్గురు షేర్ చేయాలి తప్ప ఇలా సోషల్ మీడియాలో ఇక టాక్సిక్ వార్స్ ఏంది, సినిమా హీరోలు అయిపోయి ఇప్పుడు కర్ణుడు అర్జునుడి మీద పడ్డారు. ఈ పన్ను బ్యాచ్లో మళ్ళీ ఒక స్పెషాలిటీ ఉంది, వీళ్ళకి హాఫ్ నాలెడ్జ్ కాదు. వీళ్ళందరూ గట్టిగా అడిగితే వీళ్ళకి ఎవరి మీద అయితే డిబేట్ చేస్తున్నారో వాళ్ళ గురించి కూడా ప్రాపర్ నాలెడ్జ్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ కర్ణుడు అసలు పేరు ఏమైనా అడిగాం అనుకోండి, కర్ణుడిని సపోర్ట్ చేసిన తెలీదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అలాగే అర్జున్ సపోర్ట్ చేసిన వాళ్ళని సరదాగా ఏమైనా క్వశ్చన్ అడిగి ఉన్నా, అర్జున్ డాడీ ఎవరు ఫాస్ట్గా చెప్పంటే నో ఆన్సర్ ఉండదు, వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదు. ఏవో 2-3 బిట్లు చూస్తారు యూట్యూబ్లో, మా అర్జున్ గొప్ప కర్ణుడు గొప్ప. ఎందుకంటే నిజంగా అర్జున్ని కర్ణుడిని అభిమానించే వాళ్ళు ఇలాంటి సొల్లు సోషల్ మీడియా టాక్సిక్ వాళ్ళు పెట్టుకోరు. సో వీళ్ళ వల్ల ఏమవుతుందంటే చాలా చాలా టాక్సిసిటీ ఎక్కువైపోతుంది అన్నమాట సోషల్ మీడియాలో. ముందు స్టార్ హీరోస్ మీద ఉండేది, ఇప్పుడు కర్ణుడు అర్జునుడి కల్కి మూవీ దయవాలి. మీరు తెలుసుకోవాల్సింది ఏంటి, చేస్తుంది ఏంటి, ఏమంటే లఫుట్ లాజిక్లు. అర్జునుడి క్యారెక్టర్ ఏమో మా కొండన్నకి ఇచ్చారు, కర్ణుడి క్యారెక్టర్ ఏమో ప్రభాస్కి ఇచ్చారు, ఇది చాలా ఇక్కడే చాలా డిగ్రేడ్ చేస్తున్నారంటే ఒక క్యారెక్టర్ తగ్గట్టు ఇస్తారు వాళ్ళు. అయితే కలి క్యారెక్టర్ కమలాసన్ ఇచ్చారు, కమలాసన్ అందరికంటే పెద్ద హీరో. దాని మీనింగ్ ఏంటి, ప్రభాస్ని డిగ్రేడ్ చేసినట్ట. మీరు మీ తుప్పాస్ లాజిక్లు అసలు ఏమైనా అర్థం ఉంది అసలు మీరు మాట్లాడుతున్న దానికి? ఫస్ట్ థింగ్ మీరు తెలుసుకోవాల్సింది, కర్ణుడు గొప్ప అర్జునుడు గొప్ప అని కాదు, ఇద్దరు గొప్ప వాళ్ళే. వాళ్ళలో మంచి ఏంటి, మనం ఆ మంచిలో మనం ఏం తీసుకోవాలి, మనం దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేసుకుని వెళ్ళాలి, ఇద్దరు ముగ్గురికి ఎలా షేర్ చేయాలో తెలుసుకోవాలి తప్ప. సో అందుకే నేను ఈ వీడియో ఎందుకు చేస్తానంటే, మీరు ఫస్ట్ ఇలా కొట్టుకు తెచ్చుకునే బదులు అసలు మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఈరోజు నేను చెప్తాను, ఈ నిబ్బగా వినాలన్నమాట. ఇప్పుడు అర్జున్ గురించి మాట్లాడుతున్నాం, ఎవరైతే అర్జున్ని డిగ్రేడ్ చేసి మాట్లాడుతున్నారో ఫస్ట్ థింగ్ ఒక లేపాలి అంటే ఇంకొన్ని క్రిటిసైజ్ చేయకూడదు, ఫస్ట్ మానుకోండి మీరు. అది అర్జున్ గురించి డిగ్రేడ్ చేసిన వాళ్ళకి అర్జున్ గురించి కొన్ని విషయాలు చెప్తాను. అర్జున్ని సవ్యసాచి అంటారు, దాని మీనింగ్ ఏంటో తెలుసా? 2 చేతులతో కూడా బాణాలు వేయగలడు, అలాగే ఈవెన్ కర్ణుడు కూడా వేయలేడు. అది అర్జున్ టాలెంట్. దీని గురించి మాట్లాడుకుంటున్నారా? మీరు మాట్లాడుకోరు. పద్మవ్యూహంలోకి వెళ్ళడం కాకుండా రావడం కూడా తెలిసిన ఏకైక వ్యక్తి అర్జునుడు. అది అర్జున్ ఎక్స్ట్రాడినరీ స్కిల్. ఇది మాట్లాడుకుంటున్నారా? మాట్లాడుకోరు. బ్రహ్మాస్త్ర వేయడం కూడా కాదు, విత్డ్రా చేయడం కూడా రావాలి, అది ఓన్లీ అర్జునుడికే తెలుసు. ఇది మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి మంచి మాట్లాడుకోరు. ఏమనంటే చెప్తున్నారు కదా, అర్జునుడి తోపురా, దమ్ముంటే ఆపురా, కర్ణుడి నిప్పురా, మొగడు పట్టుకుంటే పిప్పురా. ఇది అలాగే కర్ణుడి గురించి కూడా మంచి తెలుసుకోండి. కర్ణుడిని ఎందుకు దానవీర సూరకర్ణ అని ఎందుకంటారు? అసలు ఎందుకంటారో నేను ఈరోజు మళ్ళీ చెప్తే మీరు వినాలి. కర్ణుడికి ఉన్న దానగుణం మహాభారతంలో ఏ క్యారెక్టర్స్ మీరు వెతికినా కూడా దొరకదు. ఫర్ ఎగ్జాంపుల్ కర్ణుడు ఆ 17వ రోజు కురుక్షేత్రం 17వ రోజు చనిపోయే ముందు, ఆఖరి శ్వాస ముందు కూడా కృష్ణుడు అర్జునుడికి తెలియజేయడం కోసం అని చెప్పి మారువేషంలో ఒక పేద బ్రాహ్మణి వేషంలో వెళ్ళి, కర్ణ నాకేమైనా దానం చేయంటే, నా దగ్గర ఏముంది ఇవ్వడానికి అంటే, నీ పన్ను ఉంది, బంగారు పన్ను ఉంది, ఇవ్వగలవా అంటే ఆ టైంలో కూడా తీసిస్తాడు. అది కర్ణుడు దానగుణం. ఇది మీరు ఈ మంచి తెలుసుకోవాలి. అలాగే కర్ణుడు వీరత్వం ఏంటి, వీర అని ఎందుకురా అన్నారు అంటే, యుద్ధంలో ఎవడైనా చంపేస్తాడు, చంపడం మ్యాటర్ కాదు, యుద్ధం గెలవడం మ్యాటరు, ఇచ్చిన మాట ఇంప్లిమెంట్ చేయడం ఇంపార్టెంట్. ఇప్పుడు కర్ణుడు ధర్మరాజు చంపడానికి ఈజీగా ఛాన్స్ వస్తుంది, కానీ చంపడు, ఓడిస్తాడు అంతే. భీముని చంపడానికి ఛాన్స్ వస్తుంది, కానీ చంపడు, ఓడిస్తాడు అంతే. నకులు సహదేవుని కూడా చంపడానికి ఛాన్స్ వస్తుంది, కానీ చంపడు, ఓడిస్తాడంటే. ఎందుకు? తన తల్లికి ఇచ్చిన మాట.
సో మాట నిలబెట్టుకోవడం అన్నిల కంటే వీరత్వం. అందుకే వీర అంటారు. అసలు దాన వీర సూర అంటారు. సూర అంటే ఏంటో తెలుసు, సూర్యుడు అంటే. సూర అంటే కరేజ్. కర్ణుడికి కొన్ని కరేజ్ ఎవరికైనా ఉందా? సో మీరు తెలుసుకోవాల్సిన ఇవి. కర్ణుడిలో మంచి ఏంటి, అర్జున్లో మంచి ఏంటి తెలుసుకొని అది మనం ఇంప్లిమెంట్ చేసుకొని ఒక 2-3 పంచాలి తప్ప ఈ నిబ్బి గొడవలు ఏందిరా స్వామి. దయచేసి ఇప్పుడైనా మీరు మారి ఈ సొల్లు గొడవ ఎలాగో ఆ స్టార్ హీరో గొడవలు మొదలు పెట్టారు, అవి ఆగో. సో అది కంటిన్యూ చేస్తే చేయండి, కానీ దయచేసి మన హిస్టరీలో ఉన్న ఇంపార్టెంట్ లిజెండ్ క్యారెక్టర్స్ని ఒకరిని ఎలిమినేట్ చేయడం కోసం ఇంకొకరిని క్రిటిసైజ్ చేయడం ఇది చాలా తప్పు. నేను ఎవరిని సపోర్ట్ చేయట్లేదు. ఇలాంటి కాన్వర్జేషన్లు అవ్వకూడదు, ఇలాంటి టాక్సిక్ వార్స్ సోషల్ మీడియాలో అవ్వకూడదని చెప్పే ఈ వీడియో చేయడం జరుగుతుంది. మీకు కూడా అలాగే అనిపిస్తే లైక్ చేయండి, ఇంకా గట్టిగా అనిపిస్తే షేర్ చేయండి. ఈ టాక్సిక్ పీపుల్ దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి అవకాశం ఉంది. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మై రివ్యూస్ తెలుగులో. థ్యాంక్ యూ, బై బై.